అలా ఎలా వెళ్ళిపోతారండి? ఇక్కడికొచ్చి పిలిచారు, మరి ఆ ఇంటికి వెళ్ళి పిలవరా? ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా ఇద్దరు వదులతో కలిసే వస్తాడు మా అన్నయ్య. అంటే ఎప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది కదా అని. ఈ ఇంటికి వచ్చిన వాళ్ళం ఆ ఇంటికి వెళ్లకుండా ఎలా ఉంటాం? ఖచ్చితంగా ఆ ఇంట్లో కూడా పిలుపులు చెప్పే వెళ్తాం. వస్తామండి. అలాగే వస్తామండి. రండి. ఆగండి. కనిపెట్టేసిందంటావా? నాకేం తెలుసు? ఆయన అక్కడ లేకుండా ఆయన ఇంటికి మీరు పిలుపులకు ఎలా వెళ్తారు? ఏమండి, ముందు మీరు అక్కడికి వెళ్ళండి. అన్నపూర్ణ, చెప్తున్నాను కదండి, వెళ్ళండి. తర్వాత వాళ్ళు వస్తారులేండి. వెళ్ళండి. సరే. అత్తయ్య, వీళ్ళు షష్టి పూర్తికి పిలిచినట్టుగా అనిపించట్లేదు. విడిపోయిన వాళ్ళని కలపడానికి వచ్చారేమో అనిపిస్తుంది. లలిత, ఏంటి ఇలా వచ్చారు? ఇప్పటికి గుర్తొచ్చామా? వచ్చాను కదా, ఎందుకా మూతి తిప్పుకోవడాలు? వేరే వాళ్ళు పిలుపులు చెప్పడానికి వస్తున్నారు. ఓహో, అందుకోసం ఇక్కడికి వచ్చారన్నమాట. అప్పుడు వాళ్ళే వచ్చి చెప్తారు కదా, మీరెందుకు వచ్చి చెప్పడమో. ఇది వరకుండే ప్రేమ ఈ మధ్య కనిపించడం లేదు, తగ్గిపోయిందనుకుంటా. లలిత, లలిత, ఎందుకంత కోపం? ఈ కోపం వల్ల నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నిజంగా అంత బాధపడ్డారా అండి? మరి నా మొహం మండ. కోపంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదండి. అయినా మీరైనా చెప్పాలి కదండి. ఒక దెబ్బ కొట్టి తప్పని నన్ను ఆపాలి కదా. ఆ పని నేను చేయలేను కదా. మరీ అంత మెత్తగా ఉండకూడదండి. అలాగే. నాన్న, వచ్చేసావా? ఏ నాన్నా, నేను రాననుకున్నావా? నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూశాను. అవును నాన్న. నేనే కాదు, అమ్మ కూడా. అవునా? నిన్నటి నుంచి పని లేకపోయినా మాటి మాటికి బయటకొచ్చి ఆ ఇంటి వైపు చూస్తూ ఆ గోడ దగ్గరికి వెళ్ళి నువ్వు కనిపిస్తావేమోనని చూస్తూ ఉంటుంది. ఇందాక మేడ మీద కూడా ఎక్కి చూసింది. అవునా? రండి, పదండి. రే 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 రే, గొడవ పడమాకండ్రా బాబు. అమ్మో,
బుజ్జి అమ్మా. రే ఆపరా. అనయ్య ఆ, లలిత అదిగో వచ్చేస్తున్నారు. పద. రండి రండి. లలిత, నేను చెప్పాను కదా షష్టి పూర్తి చేసుకోబోతున్నారని. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. వద్దొద్దు. ఫ్రిడ్జ్ లో పాలేవుగా. నీ నోరు కుదురుగా ఉండదా?